ప్రపంచంలోనే ఎక్కువ మంది సభ్యుల గల పార్టీ బీజేపీ అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర తదితరులతో కలిసి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విశాఖ పార్టీ కార్యాలయంలో ఆమె ప్రారంభించారు. పార్టీకి ప్రజలకు అనుసంధానంగా వ్యవహరించి ఎక్కువ మంది సభ్యత్వం చేర్పించాలని పార్టీ శ్రేణులకు ఆమె సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 6 ఏళ్లకోసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆనవాయితీగా వస్తుందని, ఈ క్రమంలో ఈ ఏడాది సభ్యత్వ నమోదు చేపట్టినట్లు వెల్లడించారు. 2014లో అమిత్ షా జాతీయ అధ్యక్షునిగా మొదటిసారి 11 కోట్ల మంది ప్రజల సభ్యత్వం స్వీకరించడంతో ప్రజల్లోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించిందని పేర్కొన్నారు. ఆ తర్వాత 2019లో మరో 7 కోట్ల మంది సభ్యులుగా చేరారని తెలిపారు. ఏపీలో 38 లక్షల మంది బీజేపీ సభ్యులుగా ఉన్నారని చెప్పారు. సెప్టెంబర్ 1 నాటికి అందరి సభ్యత్వాలు రద్దు కావడంతో కొత్తగా మళ్లీ అందరూ సభ్యులుగా చేరుతున్నామని వెల్లడించారు. మొదటిసారి ప్రధాని మోడీ సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. 3 దశల్లో సభ్యత్వం నమోదు చేసుకోవచ్చునని పురంధేశ్వరి వెల్లడించారు. కనుకనే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం వారు నడ్డా గారి చేతుల మీదుగా వారు సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటలకి ఢిల్లీలో వారు తీసుకోవడం జరిగింది. వారు తీసుకున్న వెంటనే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఏదైతే మిస్డ్ కాల్ నంబర్ ఉందో 8800002024 అనేటువంటి మొబైల్ మిస్డ్ కాల్ నంబర్ ఏదైతే ఉందో దానికి వెంటనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పదాధికారులు కార్యకర్తలందరూ కూడా వారు సభ్యత్వం తీసుకోవడం ప్రారంభించారు. ఒక గంట సమయంలోనే దగ్గర 60 లక్షల మంది నమోదైనట్టుగా సెంట్రల్లో ఉన్నటువంటి రిపోర్ట్. గంటకే నేను చెప్తున్నాను. ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. సెప్టెంబర్ 1 నుండి 25వ తారీఖు దాకా తొలి దశ జరుగుతుంది. అక్టోబర్ 1 నుండి 15 దాకా రెండవ దశ జరుగుతుంది. అక్టోబర్ 15 నుండి అక్టోబర్ నెలాఖరు వరకు కూడా 3వ దశ జరుగుతుంది. అక్టోబర్ నెలాఖరుతో మాకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోతుంది. అయితే యాక్టివ్గా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంతకుముందు చెప్పినట్లుగా 2014లో 6 నెలలు చేసినట్లయితే ఈసారి కేవలం 40 రోజుల్లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం పరిపూర్ణం అయిపోతుంది. ఆ తర్వాత సంస్థాగతపరమైనటువంటి మార్పులు, జాతీయ అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు జరగడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం. దీన్ని తూచా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ రాజ్యాంగానికి లోనై నిర్వహించేటువంటి కార్యక్రమం. బహుశా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంత నిబద్ధతతోటి రాజ్యాంగానికి లోబడి ఎలక్షన్స్ నిర్వహించుకోవడం అనేది భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుంది. ఎందుకంటే రేపు ఎన్నికలు జరగాలి. జాతీయ అధ్యక్షులకి, రాష్ట్ర అధ్యక్షులకి ఈ రకంగా కన్సెన్సస్ అందరూ ఒప్పుకుని సరే వీరే అనుకుంటే అది వేరే విషయం. లేకపోయినా కూడా ఎలక్షన్స్ అనేది చాలా పారదర్శకంగా ప్రజాస్వామికంగా భారతీయ జనతా పార్టీలో నిర్వహించుకునేటువంటి కార్యక్రమాలు. ఇవాళ గడిచిన ఇన్ని సంవత్సరాల కాలంగా ప్రజలకి మేము ప్రజలకి చేసేటువంటి అభ్యర్థన ఒక్కసారి ఆలోచించమని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశానికి తన సేవను అందించిందో ఒక్కసారి గుర్తించమని చెప్పి అభ్యర్థిస్తున్నాం. వారందరినీ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సేవ ఒక జాతీయ పార్టీగా అవినీతి రహిత పాలనని, ఒక సుపరిపాలనని, అదేవిధంగా అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో ముందుకు వచ్చి ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు ఎలాగో తీసుకుంటారు, ప్రజల్లోకి వెళ్ళి మమేకమవుతూ వారిలో కూడా అవగాహన పెంచుతూ వారిని కూడా సభ్యులుగా చేర్చుకునేటువంటి కార్యక్రమం ఇప్పుడు కార్యకర్తలు చేపడతారు. ప్రతి బూత్ వరకు కూడా ప్రతి కార్యకర్త చొచ్చుకుని పోయి భారతీయ జనతా పార్టీని ప్రజలకి చేరువ చేసేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం మాధ్యమంగా జరుగుతుంది.